పద్మశాలి ముద్దుబిడ్డ, యంగ్ డైనమిక్ లీడర్, ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. శంకరపట్నం మండలంలో కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు, ఆర్కండ్ల వాగుపై బ్రిడ్జి, కేశవపట్నం వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయడంతో పాటు అరుంధతి కళ్యాణ మండపం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రహదారులపై నడిచే ప్రజలు, సామాన్య ప్రజలను మోసపెట్టి 6 గ్యారంటీలని ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులను కానీ, ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ ఎవరిని కానీ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి క్యాబినెట్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా దోపిడీలకు, దుర్మార్గాలకు పాల్పడడం నిమగ్నమై ఉన్నారు. మనకు సమయం కూడా సరిపోవడం లేదు. అందులో భాగంగా మనకు ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో మేము నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు రాస్తారోకో కానీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము. ఈ క్రమంలో మన మండలంలో ఉన్న సమస్యలను మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ సీఎం గారికి ఈ నిరసన ద్వారా వాళ్ళకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతో భాగంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం కొన్ని పథకాలు కానీ, నిర్మాణాలు కానీ, వివిధ సంఘాల భవనాలు కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా మా మండలానికి రైతులకు ఎంతో ఆపద్బాంధవులాగా ఆదుకునే కల్వల ప్రాజెక్టు మీద నిర్మాణం చేపట్టడం కోసం మా ప్రభుత్వం గతంలో 16 లక్షలు డిపిఆర్ కోసం కేటాయించడం 15 లక్షలు కేటాయించడం జరిగింది. ఇట్టి పైసలతో డిపిఆర్ చేయకపోగా దానికి ఎంత అవుతుంది ఎస్టిమేషన్స్ లేకుండా, డిపిఆర్ సిద్ధం చేయకుండా కాలయాపన చేస్తూ ఆ పైసలు ఏం చేసారో తెలియదు. కాబట్టి రైతులు బాగా మోసపడుతున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంటనే డిపిఆర్ సిద్ధం చేసి ప్రాజెక్టుకైనా నిధులను కేటాయించి నిర్మాణం ఈ 6 నెలల్లో పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిక చేయడం ద్వారా నిరసన చేపట్టడం జరిగింది. అదేవిధంగా మల్లెపచ్చం బ్రిడ్జి కేశవపట్నంలో రైతుల కోసం ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం దాన్ని కూడా మేము మంజూరీ చేయించడం జరిగింది గత ప్రభుత్వంలో. అది కూడా నిర్మాణం